హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడాపావ్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ దీనికి మనం గార్లిక్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దీనికి ఒక 2 స్పూన్స్ పల్లీలు, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ నువ్వులు వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఒక 15 నుంచి 20 వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోకి మీరు రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఎండుమిర్చి కానీ యూస్ చేయొచ్చు. కారం కోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మస్టర్డ్ సీడ్స్ వేసుకొని అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాని తర్వాత కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ముందుగానే నేను ఒక 3 ఆలూని బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని మరీ బాగా మ్యాష్ చేయకూడదు. ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఆఫ్ చేయాలన్నమాట. ఇప్పుడు పల్లీలు ఇవి చల్లగా అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వాడచ్చు. నేనైతే ఇలా నార్మల్ కారమే వేసేసాను. అది ఫైన్గా చేయకూడదు, పౌడర్ కోర్సుగా ఉండాలి. నెక్స్ట్ ఇది వడ బ్యాటర్ తయారు చేసుకుందాము. ఒక 3/4 కప్పు శనగపిండి, అందులో కొంచెం పసుపు, కొంచెం కారము, వాము కొంచెం వేసుకొని నీళ్ళు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మినిమం 1/2 అవర్ సైడ్కి ఉంచుకోవాలన్నమాట. సైడ్కి 1/2 అవర్ రెస్ట్ ఇద్దాము. ఈలోపు ముందుగా మనము ఆలూని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. దాన్ని ఉండలు చేసి సైడ్కి పెట్టుకుందాం. ఒకవేళ మీకు ఆలూ బ్యాటర్ బాగా లూజ్గా అనిపిస్తే ఒక బ్రెడ్ని పౌడర్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే వాటిని మీరు బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ పెట్టేశారనుకోండి, ఉండగట్టక పడుతుంది. దాని తర్వాత మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాము. ఇందులోకి నేను చిటికెడు వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఆలూ మిశ్రమాన్ని ఈ బేసన్ బ్యాటర్లో ముంచి బోండాల్లాగా వేసుకోవాలి. బేసన్ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, బజ్జీల పిండిలాగా పల్చగా ఉండాలి. పైనుంచి మనకు లోపల ఉన్న ఆలూది స్టఫింగ్ కనపడాలన్నమాట. అలా ఉండాలి, లేదంటే శనగపిండి టేస్ట్ వస్తుంది ఎక్కువ. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనము ఆ బోండాని శనగపిండిలో ముంచి ఒక్కొక్కటి వేసుకుందాము. దీనికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటుంది అన్నమాట ఎక్కువ. ఇలా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని 2 వైపులా వీటిని కాల్చుకోవాలన్నమాట, బ్రౌన్ అయ్యే వరకు. అండ్ మనం ఇందాక గార్లిక్ చట్నీ చేసాం కదా, అందులో ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నప్పుడు బూందీలాగా వస్తుంది కదా, ఆ బూందీల్ని కూడా వేసుకొని మీరు చట్నీ పట్టుకోవచ్చు. అసలైతే అక్కడ అలానే చేస్తారు బూందీ వేసి ముంబైలో. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఇంకో సైడ్ తిప్పుకుందాము. అండ్ నేను దీనికోసం గ్రీన్ చట్నీ కూడా చేశాను. గ్రీన్ చట్నీ ఎలా చేయాలంటే కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క చిన్నది, 2 మిర్చి కారానికి సరిపడా, ఒక చిన్న నిమ్మకాయ వేసుకొని వీటిని నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. పేస్ట్ లాగా గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసేద్దాము. నేను తీసుకున్న ఆలూలతో 6 బోండాలు అయ్యాయి అన్నమాట. ఇంకో 2వ వాయి కూడా వేసేసి వీటిని కూడా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి నేను చిల్లీస్ని మధ్యలో ఘాటు పెట్టుకొని అదే నూనెలో ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపైన ఉప్పు చల్లేస్తే
చిల్లీస్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని మనం అసెంబుల్ చేసుకుందాము. నేను పావిది తీసుకున్నాను. ఇదేమో మనం ఇందాక చేసుకున్న గార్లిక్ చట్నీ, పుదీనా చట్నీ, బోండాస్ అన్నమాట. ఫస్ట్ బ్రెడ్ని మధ్యలోకి కట్ చేసేసి, లేదా చేయితో అన్న మీరు ఓపెన్ చేసి పెట్టేయచ్చు. నేను నైఫ్తో కట్ చేశాను. కట్ చేసి ఫస్ట్ పుదీనా చట్నీ అప్లై చేసుకోవచ్చు. మీరు కావాలంటే టొమాటో సాస్ అది కూడా వేసుకోవచ్చు, చీజు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇదైతే అక్కడ చేసే విధంగా నేను చూపిస్తున్నాను. ఫస్ట్ పుదీనా చట్నీ వేసుకొని దాని తర్వాత గార్లిక్ పౌడర్, దాని తర్వాత మనం చేసుకున్న బోండా మధ్యలో పెట్టి పైన కొంచెం గార్లిక్ పౌడర్ వేసి గ్రీన్ చిల్లీతో సర్వ్ చేసేయడమే అండి. ఎంతో టేస్టీ వడపావ్ రెడీ.